హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ ఆంధ్ర. మధుమేహం తగ్గుతుందని ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ మధ్య కొబ్బరి నూనెకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. రకరకాల సూపర్ డైట్లలో దీనిని జోడిస్తున్నారు. కేరళీయులు కొబ్బరి నూనెను ఎప్పటి నుంచో వాడుతున్నారు. మిగతా ప్రాంతాల వారికి ఈ నూనె అంతగా అలవాట్లేదు. ఇప్పుడు కొబ్బరి నూనెను ఆరోగ్య ప్రధానిగా ప్రోత్సహిస్తున్నారు. వెంట్రుకలు రాలడం నుంచి మానసిక ఆందోళన వరకు, ఊబకాయం నుంచి అరిసెమూలల దాకా అన్నిటికీ సర్వరోగ నివారణగా కొబ్బరి నూనెను ముందుకు తెస్తున్నారు. అయితే కొబ్బరి నూనె శుద్ధ విషమని హార్వర్డ్ ప్రొఫెసర్ కారెన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు. శరీరానికి విషం ఎంత మేలు చేస్తుందో ఇది అంతే మేలు చేస్తుందని ఆమె నొక్కి చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్లో ఇటీవల ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక తప్పిదాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. ఆమె జర్మనీ భాషలో చేసిన ఆ ప్రసంగం ఇప్పటిదాకా యూట్యూబ్లో 10 లక్షల సార్లు చూశారు. కొబ్బరి నూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డిఎల్ పరిమాణాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరించారు. సమతుల ఆహారంలో కొబ్బరి నూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే పర్వాలేదని, శృతి మించితే హృద్రోగాలు తప్పవని ఆమె తెలిపారు. కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏంటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొన్నారు ఆమె. దేశాల్లో కొబ్బరి నూనెను ప్రోత్సహిస్తూ ఉండడంతో సూపర్ మార్కెట్లు ఈ నూనె కొరకు ప్రత్యేక కౌంటర్లు పెడుతున్నారు. బ్రిటన్లో గత 4 ఏళ్లలో అమ్మకాలు 16 రెట్లకు పైగా పెరిగాయి. కొబ్బరి నూనెలో 86% సాంద్రతరమైన కొవ్వు ఉంటుందని, ఇది వెన్న కన్నా 3వ వంతు ఎక్కువని ప్రొఫెసర్ మిషెల్స్ ఉటకించారు. సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డిఎల్ పెరిగి గుండె జబ్బులు, స్ట్రోక్ రావడం అనేది నిర్ధారణ అయిన విషయమని చెప్పారు ఆమె. కొబ్బరి నూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతి తక్కువ మోతాదులో వాడాలని ప్రొఫెసర్ మిషెల్ స్పష్టం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఈగల్ ఆంధ్ర. Please like and subscribe Eagle Andhra.